సో ఆల్మోస్ట్ 1.5 year అయిపోయిన తర్వాత లాంగ్ వీడియో ఇది తాలియాని కాలేజ్లో జాయిన్ చేయించేసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అవుతుంది. అప్పుడు నాకు ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేయాలనిపించింది అనమాట. ఎందుకో కొంచెం ఆఫ్ అయిపోయేసినాను యూట్యూబ్లో నుంచి. తర్వాత ఇది వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను నేను. అందుకోసం నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే దాదాపుగా 1.5 year తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఇది పోస్ట్ చేయాలనుకున్నాను నేను. సో యాక్చువల్లీ ఏమైపోయిందంటే తాలియాని జాయిన్ చేయించే రోజే మా ఇంట్లో ఇంకొక ఫంక్షన్ ఉందన్నమాట. మా అక్క కూతురుది పెళ్లి చూపుల కోసం అని చెప్పేసి వెళ్తా ఉన్నాం అనమాట. సో అది ఇది 2 అటెండ్ అవ్వాలి. సో తాలియాని ఫస్ట్ డే జాయిన్ చేయించాలన్న నర్వస్నెస్ అంటే ఆల్మోస్ట్ నేను తాలియా ఫస్ట్ వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి దాదాపుగా ఇది తాలియా ఇంటర్ చదివేటప్పటి నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాను అనమాట. తాలియా ఫస్ట్ డే నువ్వు ఎట్లా పోవాలి, ఎట్లా ఆ ఎమోషన్స్ ఎట్లా ఉంటుంది నాకు అని చెప్పేసి ఫస్ట్ టైం బయట పంపిస్తా ఉన్నాను. హాస్టల్కి ఎట్లా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అన్ని ఎమోషన్స్ ప్లస్ ఇమీడియట్ గా నెక్స్ట్ డే ట్రావెలింగ్ ఉంది. బెంగళూరు మైసూర్ అని అంటామే కానీ దగ్గర అని చెప్పేసి అయినా కూడా మైసూర్లో స్టార్ట్ అయినామంటే బెంగళూరు ట్రాఫిక్ దాటుకొని పోవాలంటే దేవుడా ఎంత దూరం అయిపోతుందో ఏమో. మేము అయినా కూడా త్వరగానే బయలుదేరినా కూడా లేట్ అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత లోపల వచ్చేసి క్యాంపస్ చాలా పెద్దది కాబట్టి పార్కింగ్ ప్లేస్లో పెట్టేసిన తర్వాత ఈ క్లబ్ కార్స్ ఉన్నాయి కదా దాంట్లో నుంచి తీసుకొని పోతా ఉన్నారు అనమాట. సో కార్ పార్క్ చేయడానికి అని చెప్పేసి మేము పోతా ఉన్నాము. అక్కడ నుంచి మళ్ళీ క్లబ్ కార్లో తీసుకొని పోతారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మోస్ట్లీ నాకు తెలిసి నేను చాలా రోజుల తర్వాత వీడియో తీసింది కాబట్టి ఇది లైబ్రరీ అనుకుంటున్నాను నేను. ఇది మేము సెకండ్ టైం పోవడం అనమాట. ఫస్ట్ టైం అడ్మిషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి క్యాంపస్ విజిట్ ఉండింది. క్యాంపస్ విజిట్ చూసిన తర్వాత అంటే ఫస్ట్ మనకు అడ్మిషన్ మనకు సీట్ వచ్చేసిందని తర్వాత మనల్ని పిలుస్తారు. క్యాంపస్ విజిట్ ఒకసారి పిలిచిన తర్వాత మనకు అన్ని ఓకే అయిపోయి మన డౌట్స్ ఉంటుంది కదా క్లారిఫై చేసిన తర్వాత అడ్మిషన్ మనం పే చేసిన తర్వాత మనం ఇది అడ్మిషన్ ప్రాసెస్ అవుతా ఉందన్నమాట. అంటే ఇంకా పోయి మనం జాయిన్ చేయించేసి వాళ్ళని వదిలిపెట్టేసినామంటే నెక్స్ట్ డే నుంచి మన కాలేజ్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన టీఎన్ సో అక్కడ ఇది మన సర్టిఫికేట్ చెకింగ్ అని ఉంటుంది కదా, మొత్తము స్టూడెంట్స్ ఉన్నారు కదా ఆ స్టూడెంట్స్ మాత్రమే లోపల ఆ సర్టిఫికేట్ చెకింగ్ ప్రాసెస్కి అంతా స్టూడెంట్స్ మాత్రమే పోవాలన్నమాట. మనం పేరెంట్స్ అక్కడ ఉన్నారు కదా బయట అక్కడి మాత్రమే జస్ట్ స్టార్టింగ్లో మాత్రమే అలౌడ్ పేరెంట్స్. తర్వాత చూడండి లగేజ్ అంతా అక్కడే బయట పడేసేసినారు. పేరెంట్స్కి అక్కడ పక్కన చైర్లు పడేసేసినారు. కొంచెం కాఫీ పెట్టినారు, బిస్కెట్లు పెట్టేసినారు. అవి తాక్కుంటూ ఉండాలా. స్టూడెంట్ మాత్రమే లోపల పోతే వాళ్ళ అడ్మిషన్ అవి ఇవి అని చెప్పేసి వాళ్ళు సొంతంగా చేసుకొని రావాలన్నమాట బయటికి. నాకు తాలియా లోపలికి పోయిందనే ఇది కానీ అయినా కూడా నాకైతే ఫుల్ టెన్షన్గానే ఉండింది. ఇప్పుడు తాలియాతో మాట్లాడుతుంది ఆ పిల్ల. మేము ఆన్ బోర్డింగ్ వచ్చినప్పుడు ఆ పిల్లనే మాకు కాలేజ్ మొత్తం చూపించింది. తమిళనాడు పిల్ల ఆ పిల్ల సీనియర్, ఆ పిల్ల ఇప్పుడు సెకండ్ ఇయర్. మాకు ఫుల్ ఆన్ అంటే అక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే మేము ఫస్ట్ క్యాంపస్ విజిట్ కోసం వచ్చినప్పుడు మాకు చూపించిన వాళ్ళ సీనియర్ ఉండింది కదా ఆ పాప ఉండింది. కొంచెం అది చూసిన తర్వాత మనం తాలియా కొంచెం అట్లా హెల్ప్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఎవరెవరికి హెల్ప్ చేసేది లేదు కానీ మన టిపికల్ మెంటాలిటీ మన పేరెంట్ మెంటాలిటీ ఉంటుంది కదా. ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకరు క్యాంపస్లో మనకి హెల్ప్ చేస్తారు అంటే కొత్త ప్లేస్ కాబట్టి ఏదో కొత్త తెలిసిన ఫేస్ ఉంటుంది అని చెప్పేసి. అయినా కూడా అక్కడ ఏం జరగలేదు. ఓకే నేను చెప్పినాను కానీ హెల్ప్ తీసుకో అని చెప్పేసి, కానీ ఎవరంతా వాళ్ళకే ఉన్నారు. ఇక్కడ వీడు చూడండి మా అక్క కొడుకు వీడు, వాడికి వచ్చింది చూడండి. వాడికి ఇంకా ఫుల్ ఫ్రీ కదా, అంతమంది జనాల్ని చూసి వాడికి ఫుల్ జమ్మ ఎగురుతూనే ఉన్నాడు. వాడికంతా ఫుల్ ఖుషో ఆ రోజు. తాలియా పోతుందంటే తాలియా అని పిలుస్తూనే ఉన్నాడు. తాలియా అక్కడ అని చెప్పేసి. రెండు మూడు క్యాంపస్లో వెతుకుతావా? వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మాకు హాస్టల్ రూమ్ చూపిస్తామని తీసుకోమన్నారు అనమాట.
యాక్చువల్గా ఫస్ట్ మాకు హాస్టల్ రూమ్ చూపిస్తాననింది, క్యాంపస్ లోపల చూపిస్తున్నారు విత్ అటాచ్ వాష్రూమ్ అనమాట. మేము తీసుకునేది డబుల్ షేరింగ్. అక్కడ సింగిల్ షేరింగ్ ఉంది, డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ ఉంది. కానీ ట్రిపుల్ షేరింగ్ అయితే చాలా కచ్చబెచ్చ అయిపోతుంది. డబుల్ షేరింగ్ అయితే ఎవరో ఒకరు మాట్లాడడానికి ఉంటారు. అంటే ఇప్పుడే ఇంటి నుంచి బయట ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి అని చెప్పేసి మేము డబుల్ షేరింగ్ తీసుకున్నాం అన్నమాట. సింగిల్ షేరింగ్ చాలా లోన్లీ అయిపోతుంది అని చెప్పేసి. కానీ మేము ఒకరోజు 3 days అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. ఒక్కరోజు మేము లేట్ వెళ్ళామని చెప్పేసి మాకు క్యాంపస్ బయట ఇచ్చినారు రూము. మేము క్యాంపస్ బయట వద్దు, మాకు సెక్యూరిటీ వైజ్ లోపల క్యాంపస్ లోపలే ఉండాలని చెప్పేసి మళ్ళీ పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ మాకు క్యాంపస్ లోపల ఇచ్చినారనమాట ఈ రూము. ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి డబుల్ షేరింగ్. సో ఎవరికి వాళ్ళకి సపరేట్ కార్డ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి సపరేట్ పెద్దవి ఈ గోడ్రేజ్ బీరువాస్ ఇచ్చినారనమాట. సో మా పాప రూమ్లో షేరింగ్ కూడా ఇది జస్ట్ ఓకే చూపించినారు. చాలామంది పేరెంట్స్ వచ్చినారనమాట, చూపిస్తూ ఉన్నారు. మేము చూసిన రోజు సెలెక్ట్ చేసుకున్నాము. సో మాకు మంచి రూమే దొరికింది. కానీ ఈ మళ్ళీ 6 months తర్వాత ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మళ్ళీ రూమ్ మారుస్తామన్నారు. ఇది వచ్చేసి వాళ్ళ మెస్ అనమాట. ఆల్మోస్ట్ దాదాపుగా 5,000 members ఏమో ఒకటేసారి సీటింగ్ ఉండొచ్చు అనమాట. అంత పెద్ద మెస్ ఉంది. మెస్ మాత్రం బాగుంది. సో త్రూఅవుట్ ఇండియా స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి కొంచెము ఫుడ్ మాత్రం మనకు కారం తినే వాళ్ళ అలవాటు కాబట్టి మెన్యూ ఏమో చాలా పెద్ద మెన్యూ, బట్ మాత్రం కారం మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్తుంది. అదొక్కటి కంప్లైంట్ ఉందన్నమాట. అంటే మన ఆంధ్ర సైడ్ స్టూడెంట్స్తోన కంప్లైంట్ అది, కారం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి. అదర్వైజ్ ఫుడ్ చాలా బాగుంటుంది. రకరకాల అంటే ఒక రకం నచ్చకపోయినా ఇంకొక రకం తినేలాగా కొన్ని వెరైటీస్ చాలా ఉంటుంది అనమాట. మార్నింగ్ లేస్తూనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ విత్ కాఫీ లేకపోతే ఓట్స్ ఏదో ఒకటి తినొచ్చు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ 11 o'clock, by 11:30 వాళ్ళకి లంచ్ రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళు కూడా లంచ్ చేయొచ్చు అనమాట. సపోజ్ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే 8 o'clock అంటే 8 o'clock షార్ప్ ఉండాలన్నమాట వాళ్ళకి. ఇది ప్రైవేట్ అనే కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దాంట్లోన. ఆ రూల్స్ ఉండబట్టే మేము వెతికి ఈ హాస్టల్లో జాయిన్ చేసింది అనమాట. ఈ కాలేజ్లో, ఈ యూనివర్సిటీలో ఆఫ్ కోర్స్ జాయిన్ చేసింది మేము. సో మేము పోయి బెడ్ అవన్నీ కొనుక్కొని రూమ్ అంతా సెట్ చేసి, అది కూడా హాస్టల్లో ఆ రోజు మాత్రమే పేరెంట్స్ అలౌడ్ అనమాట. సెట్ చేయాలి కాబట్టి రూము, అదర్వైజ్ నో పేరెంట్స్ అలౌడ్ అక్కడ.